ప్రాజెక్ట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటి గ్రామ పంచాయతీ, తర్వాత వచ్చేసి ఫామ్ ల్యాండ్, తర్వాత టీసీపీ అండ్ వైటీడీఏ అండ్ కూడా ఇది హెచ్ఎండిఏ నౌ. దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎఫ్సిడిఏ. ఓకేనా? ఇప్పుడు మీకు గ్రామ పంచాయతీ లేఅవుట్ గురించి చెప్తాను. సో గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటే ఏంటి? గ్రామ పంచాయతీ లేఅవుట్, గ్రామ పంచాయతీ లేఅవుట్ అంటే అవి అంతకుముందు గ్రామాలలో 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు అంటే వాళ్ళు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వెంచర్ చేసేవాళ్ళు ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని వాళ్ళు ప్లాట్లు వేసి అమ్మేది ఇట్లా రోడ్లు ఇచ్చుకుంటా. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పర్ఫెక్ట్గా ఇంతే సైజ్ ప్లాట్స్ రోడ్స్ ఇవ్వాలనేది గ్యారంటీ లేదు. అందులో కన్సిస్టెంట్గా ఉండేది అన్నట్టు 20 ఫీట్ల రోడ్లు అండ్ 25 ఫీట్ల రోడ్లు ఉండేది. తర్వాత డెవలప్మెంట్స్ అనేది ఇస్తే ఇస్తుండొచ్చు, లేకపోతే లేదు. పార్క్ కానీ ఏదైనా ఎమ్యూనిటీస్ కానీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి డెవలప్మెంట్స్ ఇస్తారనే గ్యారంటీ లేదు. గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఈ విధంగా ఉండేది. దీనికి ఎవరు పర్మిషన్ ఇస్తారు అంటే గ్రామ సర్పంచ్ ఆర్ విలేజ్ సెక్రటరీ పర్మిషన్ ఇస్తారు. వీటికి ఈ యొక్క లేఅవుట్స్కి పర్మిషన్ ఎవరు ఇస్తారు? గ్రామ సర్పంచ్ మరియు సెక్రటరీ అనేది అప్రూవల్స్ ఇస్తారు. సో మీ ఏరియాలో మేము మీ యొక్క వెంచర్ చేసుకుంటున్నామండి, ఈ ప్లాట్లు తీసుకుని అమ్ముకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే అప్పుడు సర్పంచ్ గారు పంచాయతీ సెక్రటరీ ఉంటారు కదా విలేజ్లలో, వాళ్ళు మనకు పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత లేఅవుట్ వేసిన తర్వాత వాళ్ళు 120 గజాలు, 200 గజాలు, 300 గజాలు వాళ్ళ విలువను బట్టి ఎన్ని గజాలు అనేది అన్ని గజాలు ప్లాట్లు చేసి అమ్ముతూ ఉంటారు. సో ఈరోజు హైదరాబాద్లో మీరు చూసుకున్నట్లయితే చాలా దిక్కుల స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఈవెన్ ఎన్టీఆర్ నగర్ కానీ, భరత్ నగర్ కానీ, సాయి నగర్ కానీ కానీ హైదరాబాద్లో అంత పెద్ద జూబ్లీస్ పక్కన కూడా కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. ఈ స్లమ్ ఏరియాస్ వలన ఏమవుతుందంటే మొత్తం ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేక, డ్రైనేజీ సరిగ్గా లేక మొత్తం కూడా అంత వాటర్ అంతా దాంట్లో డ్రైనేజీలో నిండిపోయి మొత్తం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉంది. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది. ఇప్పటికీ కూడా చిన్న వర్షం పడ్డా కూడా హైదరాబాద్ మొత్తం అతలాకుతలం అవుతూ ఉంది. వాస్తవం కాదా? అదంతా కారణం దేనికి? ఒకప్పుడు ప్లానింగ్ లేకుండా వేసినటువంటి గ్రామ పంచాయతీ లేఅవుట్ల వలనే చిన్న చిన్న పైప్ లైన్లు వేసారు కిందంగా, డ్రైనేజ్ లైన్. గల్లీలు కూడా చూస్తారు కదా, చిన్నగా ఉంటాయి. ఎలక్ట్రిసిటీ కూడా అంతే. ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్లాన్ తోటి వెంచర్స్ వేయలేదు. కేవలం గ్రామ పంచాయతీ లేఅవుట్లు వాళ్ళు వేసిన వాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభం వరకు ప్లాట్లు చేసి అమ్మేశారు. ఇక్కడ ఎవరు కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని లేఅవుట్లు వేయలేదు. ఈవెన్ ఇక్కడ చూసుకున్నట్టు ఉప్పలవతల బోడుపల్లి కావచ్చు, నారపల్లి కావచ్చు, చెంచర్ల కావచ్చు, ఎక్కడైనా మీరు చూసుకోండి. ఇప్పుడు ఎవరైనా రీసెంట్ ప్లాట్ అమ్ముతున్నారు అంటే మీరు డాక్యుమెంట్ చూసుకుంటే 20 ఫీట్లు కానీ 25 ఫీట్ల రోడ్లు కానీ ఉంటాయి. మీరు గమనించండి, 30 ఫీట్ల రోడ్లు అసలే ఉండవు. దీంట్లో అంత అట్లనే ఉంటుంది కదా, ఒక కార్ పోతే ఇంకొక కార్ పోయే పరిస్థితి. కానీ యాజ్ పర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే 25 ఫీట్ల రోడ్ ముందర ఉందనుకోండి, ఇట్లా వాళ్ళు ఏం చేస్తారు? హౌసింగ్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే అయ్యా బాబు మీరు ఒక 2.5 ఫీటు వెనక జరగండి, మీరు ఒక 2.5 ఫీటు వెనక జరగండి, అలా అయితేనే హౌస్ పర్మిషన్ ఇస్తామని చెప్తాం మనం ఇప్పుడు. సో ఇది ఇక్కడ సెట్ బ్యాక్ అయ్యి ఇక్కడ ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు రావద్దన్న ఉద్దేశంతో ఈ యొక్క 20 ఫీట్ల రోడ్లు 25 ఫీట్ల రోడ్లు అనేది ఉండొద్దు. సరే గతంలో వేశారు, అమ్మారు, అదంతా జరిగిందేదో జరిగిపోయింది. భవిష్యత్తులో కూడా అన్నీ కూడా 30 ఫీట్ల రోడ్లు 40 ఫీట్ల రోడ్లు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎవరైనా సరే లేఅవుట్స్ వేయాలనుకుంటే మీరు గ్రామ పంచాయతీ లేఅవుట్లు వేయడానికి లేదు. తెలంగాణలో గ్రామ పంచాయతీ లేఅవుట్లు వేయడం లేదు. సో ఇప్పుడు కొత్తగా ల్యాండ్ కొనుక్కొని రైతుల నుంచి భూములు కొని గ్రామ పంచాయతీ లేఅవుట్ అనేది వేయడం లేదు. మొత్తం ఎంత పెద్ద విలేజ్ అయినా సరే జీపీ లేఅవుట్స్ లేవు. కాబట్టి జస్ట్ ఓన్లీ దీని గురించి ఇన్ఫర్మేషన్ మీకు తీసుకోవడానికి మాత్రమే నేను చెప్పాను. గ్రామ పంచాయతీకి మనం ఎక్కడ కూడా ఎవరు అమ్మట్లేరు, వెంచర్లు వేయరు, మనం కూడా అమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అంత పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి మాకు తక్కువ ధరలో రేట్లు ధరలు కావాలి అన్నప్పుడు ఏం చేస్తున్నారంటే ఫామ్ ల్యాండ్. ఫామ్ అంటే ఏంటి? సాగు. ల్యాండ్ అంటే ఏంటి? భూమి, సాగు భూములు, వ్యవసాయ భూములు ఏం చేస్తున్నారంటే
మొత్తం ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు ల్యాండ్ కొనుక్కొని దాని ఒక వెంచర్ లెక్క వేసి నిన్న చెప్పాను కదా నాలా కన్వర్షన్ చేసుకొని కస్టమర్లకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు ఫామ్ ల్యాండ్ వెంచర్లు మనం వేస్తున్నాం అంటే గ్రామ పంచాయతీ లేఅవుట్ లేదు కాబట్టి ఫామ్ ల్యాండ్ వెంచర్లు వేస్తున్నాం. లేదు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా DTCP కానీ YTDA కానీ ఇవన్నీ కింద ఉన్నాయని మనం వెంచర్లు వేయాలనుకుంటే ఇక్కడ మనకు 5,000 రూపాయలు ఒక గజానికి వచ్చేది వాళ్ళు పర్ స్క్వేర్ యార్డ్ 10,000 పెడతారు. ఇంత పెట్టాల్సి వస్తుంది. ఫామ్ ల్యాండ్ వెంచర్లో DTCP కానీ ఏ అప్రూవల్ లేఅవుట్స్ వేయాలన్నా కూడా డబల్ రేట్ ఉంటుంది. సో అందుకనే పేద మద్దతు కుటుంబాలు కొనుక్కోలేని కారణం చేత మనకు వచ్చిన ల్యాండ్ ఏదైతే ఉందో దాని మీద రేట్లు మనం చూసుకొని తక్కువ ధరలో డిసైడ్ చేసి 5,000 కానీ 4,000 కానీ 3,000 కానీ అక్కడ మనం పడ్డటువంటి కాస్ట్ని బట్టి మనం రేట్స్ అనేది డిసైడ్ చేస్తున్నాం. సో అందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఎక్కువ ఫామ్ ల్యాండ్ కొనుక్కోవడానికి ఆస్కారం ఉన్నది. ఇందుకే ఇది కూడా క్లియర్ టైటిల్. చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు 10 గుంటలు తీసుకుంటారు, 15 గుంటలు తీసుకుంటారు, 20 గుంటలు తీసుకుంటారు, 5 గుంటలు తీసుకొని కూడా కాటేజ్ కానీ గెస్ట్ హౌస్ కానీ మీరు చూస్తున్న దూర ప్రాంతం వెళ్ళి కూడా ఒక 5 గుంటలు అంటే మామూలుగా ఎంత గుంటకు 120 గదాలు కాబట్టి ఒక 650 గదాలు 660 700 వాళ్ళ గదాల పక్కన తీసుకొని గెస్ట్ హౌస్ అవి కట్టుకొని హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి తక్కువ రేట్లలో వస్తుంది ఫామ్ ల్యాండ్. దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనం అమ్ముతున్నాం. ఈ యొక్క ప్రాజెక్ట్ మనం అమ్ముతున్నాం. ఈ ప్రాజెక్ట్ మనం అమ్మేటప్పుడు డైరెక్ట్ క్లియర్గా చెప్పండి సార్. కస్టమర్ మన ప్రాజెక్ట్ గురించి చెప్పాలి కాబట్టి సార్ గజం వచ్చేసి 5,000 రూపాయలు రేట్ ఉంది. ఫుల్ LRS పేడ్ ప్లాట్స్, ఫుల్ LRS పేడ్. ఇది మస్ట్ అండ్ షుడ్ చెప్పాలి. ఎందుకంటే కస్టమర్స్కి ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు అందులో ప్లాట్ నెంబర్ వస్తుంది. ప్లాట్ నెంబర్ 15 ఈ సైడ్ హద్దులు వచ్చేసి ఈస్ట్లో వచ్చేసి 16 17 ఇలా ఇట్లా వస్తుంది అన్నట్టు. హద్దులు కూడా వస్తాయి. ముందర రోడ్ కూడా చూపిస్తుంది డాక్యుమెంట్లో క్లియర్గా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఫుల్ LRS పేడ్ ప్లాట్స్. మేము ఏం చేస్తున్నాము వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమి లెక్క నాలా కన్వర్షన్ నాన్ అగ్రికల్చర్ లేఅవుట్, ఓకేనా, నాన్ అగ్రికల్చర్ లేఅవుట్ అథారిటీ నాలా కన్వర్షన్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఏమవుతుంది ఫుల్ LRS పేడ్. దీంట్లో మీకు నిన్న కూడా చెప్పాను 1000 రూపాయలు కడితే టోకెన్ అమౌంట్ 50% కూడా కట్టుకోవచ్చు లేదా 100% కూడా కట్టుకోవచ్చు. ఎంత ఎగ్జాంపుల్ 50,000 కోటి పేమెంట్ ఉంటే ఇంకా 25,000 50,000 అనేది వాళ్ళ ఇష్టం. కస్టమర్ డబ్బు ఉన్న ప్రకారంగా మనం కట్టుకోవచ్చు. కానీ మన యొక్క సురక్ష కంపెనీ ఏం చేస్తుందంటే ప్రతి ప్లాట్ కూడా ఫుల్గా LRS మొత్తం కట్టేసింది. ఈ LRS కస్టమర్ కట్టినాం అంటే ఏంటి రెగ్యులరైజ్ అయిపోయింది అన్నట్టు. రెగ్యులరైజ్ మీన్స్ ఏంటి క్రమబద్ధీకరించాము. సో ఇక్కడ ఎలాంటి గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ రోడ్స్ కానీ ఇంకా ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన వర్కులు కానీ ఇక్కడ ఏం జరగవు. ఇది ఇక్కడ హ్యాపీగా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చినాకనే LRS అనేది పేమెంట్ అయిపోతుంది. ఇన్ కేస్ మనం ఏ వెంచర్కైనా LRSకి అప్లై చేస్తున్నప్పుడు అక్కడ డిస్ప్యూట్ ల్యాండ్స్ కానీ భూదాన భూములు కానీ ఇతరత్ర ఏమైనా ఇబ్బందికరమైనటువంటి ఏమైనా భూములు ఉన్నా లేకపోతే ఇంకేముంటే దేవాలయ భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ ఏమైనా ఉన్నా కూడా LRS అనేది అప్లికేషన్ తీసుకోరు. LRS అప్లికేషన్ తీసుకున్నారంటే అక్కడ మొత్తం ల్యాండ్ అంతా క్లియర్గా ఉంది కాబట్టి LRS అనేది అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దాని యొక్క పేమెంట్ కూడా మనకు చూపిస్తుంది. ఆ పేమెంట్ అనేది మనం క్లియర్గా మనం కట్టుకోవచ్చు. ఈ ఒక్కసారి LRS మనం పేమెంట్ క్లియర్ చేసుకున్నాం అనుకో వాళ్ళు రెడీ టు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది లోన్ కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక ప్లాట్లో 130 స్క్వేర్ యార్డ్స్కి G+1 వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది. వాళ్ళు ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండవచ్చు. ఆ తర్వాత వాళ్ళకి కావాలనుకుంటే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ BRS కట్టుకుంటారు. బిల్డింగ్ పర్మిషన్ కూడా తెచ్చుకొని ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్లేస్ని బట్టి మీరు కొనుగోలు చేసినటువంటి స్పేస్ని బట్టి 5 ఫ్లోర్ల 4 ఫ్లోర్ల 3 ఫ్లోర్ల అనేది ఈ పర్మిషన్ తీసుకొని కూడా మనం పైకి ఇంకా కూడా మనం వేసుకుంటూ వెళ్తాం. అది ఇక్కడ సిటీలో అయితే 1000 గజాలు 500 గజాలు పెద్ద పెద్ద ప్లాట్స్ ఉంటాయి. వాళ్ళకి పర్మిషన్ తీసుకొని వేస్తారు. కొన్నింటికి 3 ఫ్లోర్లు మాత్రమే పర్మిషన్ ఇస్తారు. కొన్ని ప్లేస్లలో 5 ఫ్లోర్ల వరకు పర్మిషన్ ఇస్తారు. సో మీరు కస్టమర్కి ఫోన్ చేస్తున్నప్పుడు ఇది కంపల్సరీ చెప్పండి. LRS ముప్పై ప్లాట్స్ డిస్టెన్స్ రేట్ ఎంత ఉంది 130 గదాలకు ఇంకా ఎందుకైనా నెగోషియబుల్ ఉందా అని చెప్పేసి కూడా కస్టమర్స్ అడుగుతుంటారు. ఈరోజు మీకు డేటా ఇచ్చాను కాబట్టి మీరు నేరుగా కాల్ చేస్తుంటే మీకు డౌట్స్ చాలా వస్తాయి. నేను చెప్పింది ఉంది థియరీనే. మీరు కాల్ చేస్తుంటే కస్టమర్స్ అడిగే డౌట్స్ ఎక్కువ వస్తుంటాయి. దయచేసి మీ నోట్బుక్లో కంపల్సరీ పెన్ను తీసుకొని ఫైండ్ అవుట్ చేసుకుంటూ
ఇక్కడ సైడ్లో పెట్టి రాసుకోండి, మీ బుక్ ఉన్నాయి, ప్రతిదీ క్లియర్గా వస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ అనేది పెద్ద మహాసముద్రం, ఇమ్మీడియట్గా ఒకటేసారి రావాలంటే రాదు. దీంట్లో ఫుల్గా ట్రైనింగ్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయ్యి అన్నీ అయితే పోచంపల్లిలో అమ్మవచ్చు, విజయవాడలో అమ్మవచ్చు, ఆంధ్రప్రదేశ్లో అమ్మవచ్చు, ఎక్కడైనా ఇంటి పక్క పెట్టి ప్లాట్లు కూడా అమ్మవచ్చు. సో దీనిలో మనకు డెప్త్ సబ్జెక్ట్ కావాలి. డాక్యుమెంట్ మనం ఒకసారి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఎన్ని డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో డాక్యుమెంట్ నెంబర్ వస్తుంది, సెకండ్ పేజ్ ఏమొస్తుంది, థర్డ్ పేజ్ ఏమొస్తుంది, సర్వే నెంబర్ అంటే ఏంటి అనేది మొత్తం క్లియర్గా స్టెప్ బై స్టెప్ వస్తుంటుంది. ఇక్కడ మీకు గ్రామ పంచాయతీ గురించి మీకు ఇంకా ఎక్కువ డెప్త్ సబ్జెక్ట్ ఇక్కడ అవసరం లేదు కాబట్టి ఇక్కడ కట్ చేయడం జరిగింది. దీని గురించి ఇక్కడ ఏంటి సర్పంచ్ ఇస్తారు, సెక్రటరీ ఇస్తారు అప్రూవల్స్ అంతే. కానీ ఇప్పుడు మనం వేయడానికి లేదు. వేసినామంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా లేఅవుట్ వేస్తారు, వాళ్ళంతా వాళ్ళు హ్యాపీగా అమ్మేసుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత కస్టమర్ ఇబ్బంది పడాలి, గవర్నమెంట్ ఇబ్బంది పడాలి, కొన్న వాళ్ళు ఇబ్బంది పడాలి. కాబట్టి గ్రామ పంచాయతీ లేఅవుట్ అనేది కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో దీన్ని మొత్తం పూర్తిగా నిషేధించడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దీన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు. ఫామ్ ల్యాండ్లో కూడా కొంతమంది 20-25 ఫీట్ల రోడ్లు అంటే కూడా వాటికి నాలా కన్వర్షన్ అనేది చేయడం లేదు. మీరు 30 ఫీట్ల రోడ్లు ఇచ్చి మీరు లేఅవుట్ చూపించుకొని ముందర 30 ఫీట్ల రోడ్లు 40 ఫీట్ల రోడ్లు ఉంటేనే మా దగ్గర రండి, అట్లయితేనే మేము అప్రూవల్స్ ఇస్తాం, లేకపోతే లేదు. ఆ విధంగా వచ్చిన తర్వాతనే ఎల్ఆర్ఎస్ పేమెంట్ అనేది మీరు చేసుకోండి. ఎల్ఆర్ఎస్ ఏంటి మీరు చూసుకుంటాం, అది కూడా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెడితే దాంట్లో దేంట్లో ఉంది ఏంటి అనేది చూసుకుని ప్రొహిబిటెడ్ అన్న కాలం చూసుకున్న తర్వాత ఎల్ఆర్ఎస్ ఇస్తాం. ఆ తర్వాత క్లియర్గా దీనికి ఎల్ఆర్ఎస్ నెంబర్ వచ్చినాక మీరు స్పాట్లో రిజిస్టర్ చేసుకోండి, సేల్డ్ డాక్యుమెంట్ వస్తుంది హ్యాపీగా. కస్టమర్ కొంతమంది అడుగుతుంటారు పాస్బుక్ వస్తుందా అని. డౌట్. పాస్బుక్ అంటే ఏంటి, రైతుల నుంచి వ్యవసాయ భూమి లెక్కనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక్కడ భూమి ఉంటే మీ పాస్బుక్ నుంచి కట్ అయ్యి ఇంకొక పాస్బుక్ నుంచి పేరు అవుతుంది. లేదు ఒక ఆఫీస్ ల్యాండ్ ఉంటే ఆఫీస్ వస్తుంది. కానీ ఇక్కడ మనం ఫామ్ ల్యాండ్ వెంచర్లో పాస్బుక్ ఎవరికి ఇవ్వబడదు. ఎందుకంటే అన్ని ప్లాట్లు కూడా కన్వర్షన్ చేసి ఎల్ఆర్ఎస్ మొత్తం పేమెంట్ చేసి ఉన్నాం కాబట్టి పాస్బుక్ రాసా డైరెక్ట్ సేల్ అని చెప్పండి. కస్టమర్ అవ్వబోతుంటాను సార్ క్లియరా అడుగుతుంటారు. ఎందుకంటే మీరు ఫోన్లు చేస్తుంటే పాస్బుక్ కావాలి నాకు 5 గుంటలు చేస్తామంటే 5 గుంటలు అది 10 గుంటలు చేసినా సరే కానీ సేల్ డాక్యుమెంట్ వస్తుంది. ఒక్కొక్క ప్లాట్ ఒక్కొక్క డాక్యుమెంట్ వస్తుంది. దానికి మీరు 50 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్స్ ఇస్తాం సార్, మీరు చెక్ చేసుకోవచ్చు అని చెప్పండి. 50 సంవత్సరాలు 1955 నుంచి వస్తుంది. ఎవరి పేరు నుంచి ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా వస్తుంది. ఇదన్నా నిన్న కొంచెం చెప్పాను, మనం కొంచెం యాడ్ అయినాం కాబట్టి మళ్ళీ దీని గురించి చెప్తున్నాం. డిస్టెన్స్ క్లియర్గా చెప్పండి, ఓకేనా? దీని గురించి రేపు చెప్తాయి డిటిసిపిది. కానీ అప్పటి వరకు మీకు ఇచ్చినటువంటి డాటాలో కాస్ట్ మాత్రం మీరు దయచేసి కూర్చున్న తర్వాత కొంతమంది ఇక్కడ ఒక ఇద్దరు అక్కడ ఇక్కడ డివైడ్ చేసుకొని మీకు మీరు వర్క్ డివైడ్ చేసుకొని కంపల్సరీ మీ వర్క్ మీరు చేసుకోండి. వింటున్నారా మేడం? దీని గురించి పెద్దగా ఎక్కువసేపు ఏమి ఉండదు, అందుకని 50 డిఫరెన్స్ అని చెప్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ ఉన్నాయా ఏ మేడం? ఎందుకంటే మనం అమ్మడం చేయం కాబట్టి దీని గురించి మనకు పెద్ద డౌట్స్ అవసరం లేదు. సో ఇదే అమ్మాలి కాబట్టి దీనికి 1కి 100 సార్లు నొక్కి ఒక్కడానికి చెప్తాను. అమ్మేది ఏదో దాని గురించి 1కి 2 సార్లు చెప్తా, మీకు అర్థం కాదు కాబట్టి. లేదా మళ్ళీ డౌట్స్ వస్తే నన్ను అడగండి, సరేనా? క్లోజ్ చేసుకుంటాం. రేపు డిటిసిపి, తర్వాత వైటీఏ, హెచ్డిఏ, ఎఫ్సిడిఏ కొత్తగా వచ్చింది. ఇది ఎఫ్సిడి అంటే ఏంది, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. హైదరాబాద్లో 3000 ఎకరాలలో రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక అంతకుముందు కేసీఆర్ హయాంలో ఫార్మసీ అని చెప్పి చేశారు. శ్రీశైలం హైవే సాగర్ హైవేలో ఇప్పుడు వచ్చేసి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీగా రూపొందుకుంది. ఇది 3000 ఎకరాలు చేశారు. ఇదంటే ఏంటి, దీని ప్రకారంగా ఏముంటుంది అనేది కూడా లాస్ట్లో చెప్తాను. దాంట్లో ముందు హెచ్డిఏ, వైటీఏ, డిటిసిపి. రేపు డిటిసిపి చెప్తాను. కొంచెం మీ వర్క్ మీరు చేసుకుంటూ కంటిన్యూగా చేయాలి. దీని మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ సండే కన్నా సైట్ ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.